జనరల్ గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు రకరకాల ఫ్రూట్స్ అయితే తెచ్చిపెడుతూ ఉంటారు కదా. సో అందులో భాగంగానే మేము ఊరికి వెళ్ళినప్పుడు మా మామయ్య గారు డ్యూటీ నుంచి వస్తూ దానిమ్మ పళ్ళు అయితే తీసుకొచ్చారు. సో వాటిని తీసుకొచ్చి నాకైతే ఒక టాస్క్ అయితే ఇచ్చారనమాట. దానిమ్మ పళ్ళు పాడైపోతాయి, సో ఎక్కువగా కూడా నిల్వ ఉంచకూడదు. సో అన్ని పళ్ళు కూడా నువ్వు ఎలా కట్ చేస్తావో కట్ చెయ్యి, నేను చూస్తాను అని అడిగారు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా పువ్వు షేప్ లో పైన లేయర్ మాత్రమే కట్ చేసి గింజలు చెక్కు చెదరకుండా వలిచేసి ఒక బౌల్ లో అయితే వేసి ఇచ్చాను. చాలా మంది జాంకాయలు కట్ చేసినట్టు కట్ చేస్తూ ఉంటారు, దాంతో దానిమ్మ గింజలు అనేవి కట్ అయిపోయి ఆ రసం అంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. నువ్వు బానే కట్ చేసావు అని చెప్పేసి అన్నారనమాట. దానిమ్మ పండు కట్ చేసినా కూడా ఆయన ఇచ్చిన టాస్క్ గుర్తొస్తూ ఉంటుంది అనమాట, నవ్వొస్తూ ఉంటుంది. ఈ విషయం మా మామయ్య గారికి తెలుసో లేదో తెలియదు కానీ నాకైతే గుర్తుందన్నమాట. స్కూల్ టైం అవుతుందని ఇక క్యారియర్ అయితే కట్టేశాను. మార్నింగ్ చేసిన పులిహార అలాగే కొంచెం దానిమ్మ గింజలు అయితే పెట్టేసాను. ఎల్లీగా వెళ్దాం అన్నా కూడా ఈ రోజు 15 మినిట్స్ అయితే లేట్ అయిపోయింది, ఎందుకంటే బాగా వర్షం వచ్చిందనమాట. మా వారికి డ్యూటీ అడ్జస్ట్మెంట్ అవ్వకపోవడంతో ఇక నేనే తీసుకొచ్చి దింపాల్సి వస్తుంది అనమాట. ప్రేమ్ ఒక్కడనే వదిలేసరి ఇక వర్షం అయితే పెద్దదవుతుంది. వీడియో అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.